మనందరం చూస్తున్నాం ఫార్ములా ఈ కేసులో ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో మనం చూస్తున్నాం. మినిస్టర్ కేటీఆర్ గారిని A1 గా అండ్ అదే దానికి సంబంధించి HMDA IAS ఆఫీసర్ ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో అతన్ని A2 గా వాళ్ళు కేసు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసింది. నిన్న కేసు అయింది, ఈ రోజు ACB వాళ్ళని విచారణకు కూడా సిద్ధం చేసింది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, అసలు ఈ ఫార్ములా ఈ అంటే ఏంటి అనే దాని గురించి ఏదైతే ఫార్ములా ఈకి సంబంధించిన రేసింగ్ జరిగిందో అదే ప్లేస్కి మనం ఇక్కడికి వచ్చాం. నిజానికి ఆ ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన కార్లు ఇప్పుడు లేవు, కానీ దానికి సంబంధించిన ఫుటేజ్కి సంబంధించిన ఒక ఫోటో ఇక్కడ ఉంది. ఇక్కడ మనం చూస్తుంటాం HMDA గ్రోయింగ్ గ్లోబల్ అండ్ ఫార్ములా ఈ. సో ఈ కైండ్ ఆఫ్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉంది కదా, సో ఈ కైండ్ ఆఫ్ కార్స్ని తీసుకొచ్చి మన తెలంగాణలో అంటే మన హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అంటే కేటీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు TRS BRS ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఈ రేస్ని మన దగ్గర ప్రదర్శించారు. అసలు ఈ ఫార్ములా ఈ రేస్ అనేది ఎందుకు ప్రదర్శించాల్సి వచ్చింది అని అంటే, ఫార్ములా ఈ రేస్ అనేది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఎందుకు అలా మనం అనుకోవచ్చు అని అంటే, ఈ ఫార్ములా ఈ అనగానే ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం వాడడం వల్ల పర్యావరణ పరిరక్షణ కానీ, లేకపోతే ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ, లేకపోతే కాలుష్యానికి సంబంధించిన దాన్ని అరికట్టడానికి మనం ఎలక్ట్రికల్స్ వెహికల్స్ వాడడం వల్ల మనం పర్యావరణాన్ని కాపాడినట్టు ఉంటుంది, మన డెత్ ఆఫ్ రేట్ని కానీ లేకపోతే లైఫ్ స్పాన్ని పెంచినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు కేటీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఈవెంట్ని ఇక్కడ జరిపినట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వచ్చిన బాధ ఏంటి, ఎందుకు కేటీఆర్ మీద కేసు అవుతుంది అని అంటే, ఇది 2023 నవంబర్లో ఇక్కడ జరిగింది. ఇక్కడ ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న హైదరాబాద్లో జరిగింది. బేసిక్గా ఇది జర్మనీ, ఫ్రాన్సిస్కో, సింగపూర్ ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో జరుగుతుంది. ఆ నగరాల్లో జరిగినప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన వాళ్ళ ఆర్గనైజేషన్స్ కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించిన ఎగ్జిబిషన్లు పెట్టి అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రాధాన్యత అనేది ప్రజలకు తెలిసేలా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అలానే మన ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్లో జరిగింది. అది 2023 నవంబర్లో జరిగింది. అప్పుడు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ గ్రీన్ కోక్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఆమోదంతో సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఆ తర్వాత 700 కోట్ల రూపాయల లాభం మనకు దీని ద్వారా వచ్చిందని కేటీఆర్ గారు చెప్పుకొస్తే అసలు సక్సెస్ అవ్వలేదు, ఇదంతా ఫెయిల్యూర్ అయిందని ఏదైతే ప్రజెంటింగ్ బై గ్రీన్ కో ఉందో ఆ గ్రీన్ కో ఏజెన్సీ వాళ్ళు అసలు సక్సెస్ అవ్వలేదు, వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఆర్ వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రమోట్ ఫర్దర్ అని చెప్పుకుంటూ వాళ్ళు వచ్చినారు. అయితే ఇప్పుడైనా కథ ఏంటంటే 2024లో మళ్ళీ ఫిబ్రవరిలో ఇదే ఫార్ములా ఈ రేస్ని మళ్ళీ ప్రదర్శించాలని ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే ఒప్పందాలకి సిద్ధం చేసుకున్నారు. అయితే మనకి డిసెంబర్ 2023లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఏది మన రాష్ట్ర ఎలక్షన్స్ వచ్చినాయి. దాంట్లో కాంగ్రెస్ గెలిచి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. అయితే వీళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ ఆమోదం లేకుండా, HMDA సంతకం లేకుండా, ఎవరి అధికారాలు లేకుండా ఎవరైతే HMDAకి సంబంధించిన IAS అధికారి అరవింద్ కుమార్ గారు ఉన్నారో అరవింద్ కుమార్ గారు 55 కోట్ల రూపాయలని మంజూరు చేసినట్టు, ఆ 55 కోట్లని ఈ ఫార్ములా ఈ కంపెనీ వాళ్ళకి గ్రీన్ కో కంపెనీ వాళ్ళకి పంపినట్టుగా ఆధారాలు ఉన్నాయి. సో ఈ స్కామ్లో ఖచ్చితంగా కేటీఆర్ గారు కూడా కొంత ముట్టింది. అందుకే మేము కేటీఆర్ గారిని A1గా అండ్ A2గా అరవింద్ కుమార్ గారిని కేసు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేసింది. దానిలో భాగంగా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెడుతూ ఏమన్నాడంటే, సో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నేను ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు మీరు సిద్ధంగా ఉన్నారా నాతో మాట్లాడడానికి? ఎందుకనంటే నేను చేసిన ప్రతిష్టాత్మకమైన ఈ ప్రక్రియకి మీరు కేసు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నేను డబ్బులు పంపడానికి ఆల్రెడీ ఒప్పందాలు జరిగిన తర్వాత మళ్ళీ కేబినెట్ ఆమోదం ఎందుకు, ఆ తర్వాత HMDA ఆమోదం ఎందుకు? నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ ఒప్పందాలు ఉండడం వల్ల ఈ HMDAకి సంబంధించి ఈ గ్రీన్ కోకి సంబంధించి ఈ ఫార్ములా ఈ రేస్ జరగడం వల్ల దానివల్ల ఉపయోగాలే ఉన్నాయి తప్ప దానివల్ల ఎలాంటి ప్రమాదాలు లేవు. ఈ ఒప్పందాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? సరే ఆమోదం వచ్చినా రాకపోయినా పర్లేదు, మనమైతే కుదుర్చుకుందాం, సంబంధాలు పోగొట్టవద్దని చెప్పేసి నేను చేసిన ప్రక్రియని మీరు కేసులు పెట్టడం అనే దానికి నేను ఎంత దూరమైన వస్తా, మీరు నా వెంట్రుక కూడా బీకలేరు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ గారు అక్కడ మనకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినవి మన విజువల్స్ అని మనం చూస్తూనే ఉన్నాం. అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు హైలైట్ చేస్తున్న ఏకైక హైలైట్ టాపిక్ ఏదైనా ఉంది అని అంటే అది ఫార్ములా ఈ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ కేసులో భాగంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారా, లేకపోతే ఎవరు తప్పు ఏంటి అనేది మనకు ముందు ACB విచారణ కూడా జరుగుతుంది. నిన్న కేసు పెట్టారు, ఈ రోజు ACB విచారణ జరుగుతుంది. ACB విచారణలో భాగంగా అసలు ఎవరు దీంట్లో పాల్గొన్నారు, అసలు ఏం జరిగింది, ఎక్కడ స్కామ్ జరిగింది, సో ఇలాంటి విషయాలన్నీ మనకు బయటపడే ఛాన్సెస్ మనకు ఉన్నాయి. కానీ మనం చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏదో ఒక విధంగా
అధికారం చేతిలో ఉన్నప్పుడు కానీ అధికారం పోయినాక కానీ బడ్జెట్ దుర్వినియోగాలు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. అయితే 55 కోట్ల స్కామ్లో అరవింద్ కుమార్ గారు ఆమోదం లేకుండా, కేబినెట్ ఆమోదం లేకుండా కానీ, లేకపోతే హెచ్ఎండిఏ ఆమోదం లేకుండా కానీ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టినట్టు 55 కోట్లు అని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ 55 కోట్లలో ఖచ్చితంగా కేటీఆర్ గారికి వాటా ముట్టిందని. సో ఇలాంటి విషయాల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుందామని, తర్వాత కేసు కూడా ఫైల్ అయినట్టు మనకు అర్థమవుతుంది. సో దీంట్లో భాగంగా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం వల్ల రాజకీయ నాయకులకి ఏమైనా ఇంపాక్ట్ పడుతుంది అంటే, రాజకీయ నాయకులకి కేసులలో వెళ్ళడం అనేది ఒక ఫ్యాషన్. అలా వెళ్ళడమే వాళ్ళ రాజకీయ ప్రస్తావనని ఇంకా రెట్టింపు చేస్తుంది. సో అలాంటి రెట్టింపు చేసే భాగంలో అలిగేషన్స్ ఉండడం ఏదైతే ఉంటుందో అది బ్లాక్ మార్క్ ఉంటుంది. కాకపోతే ఏదైతే జైలుకి వెళ్ళడం అనేది ఉందో అది ఖచ్చితంగా అది వాళ్ళ ఎదుగుదలకు మాత్రమే ఉంటుంది. సో ఈ కేసులో అసలు ఫార్ములా ఈ పెట్టడం అనే కారణాలు ఏంటి అని అంటే, ఫార్ములా ఈ పెట్టడం వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. సో మనం పెట్రోల్ వాడకం తగ్గిపోతుంది, ఆ తర్వాత డీజిల్ వాడకం తగ్గిపోతుంది, కరెంట్ ఉండడం వల్ల కాలుష్యం అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి, ఇలాంటి కొన్ని విషయాలు తీసుకురావడానికి కేటీఆర్ ప్రభుత్వం మనకు సన్నాహాలు చేసి అది తీసుకొచ్చింది. కేటీఆర్ గారు తీసుకొచ్చిందంతా బాగానే ఉంది, ఆయన చేసిందంతా బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఎక్కడ వచ్చిందని అంటే, మా ఆమోదం లేకుండా, కేబినెట్ ఆమోదం లేకుండా, తర్వాత హెచ్ఎండిఏ వాళ్ళ తరపు నుండి మీకు ఏ సంతకాలు కానీ ఒప్పందాలు లేకుండా 55 కోట్ల రూపాయలు మీరు ఉల్లంఘన చేశారు కాబట్టి ఖచ్చితంగా మీ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది అనే మాట మీదనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి సర్వం సిద్ధం చేసింది. మరి ఈ కేసులో కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా ఏంటి అనేది తెలుస్తుంది ముందు. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏదైతే ఏరియా ఉందో ఇక్కడే ఇప్పుడు ట్యాంక్ బండ్ చుట్టూ 2.8 కిలోమీటర్ల దూరంలో ఒక రేస్ కండక్ట్ చేశారు. అది 2023 నవంబర్లో చాలా అంటే చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. కానీ ఈ సక్సెస్ని గ్రీన్కో కంపెనీ వాళ్ళు ఎటువంటి లాభాలు రాలేదు, మేము ఇక మీదట దీన్ని కండక్ట్ చేయాలనుకోవట్లేదు అని గ్రీన్కో కంపెనీ వాళ్ళు కొన్ని ఎలిగేషన్ చేశారు. కాకపోతే కేటీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే 700 కోట్ల రూపాయల లాభం మనకు వచ్చింది ఇది పెట్టడం వల్ల అని కేటీఆర్ గారు మాట్లాడిన విజువల్స్ని మనం ముందు నుంచి చూస్తున్నాం. అండ్ ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ముందు వచ్చి కేటీఆర్ గారు అదే విషయాలు మాట్లాడుతున్నారు. సో దీనిలో భాగంగానే రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లేకపోతే తెలంగాణ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మంత్రులు ఎవరైతే ఉన్నారో దీని అంతటికి కారణం అన్ని స్కాములే, కేసీఆర్ కుటుంబం అంటేనే స్కాములు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అంటుంటే, అసలు ఒక చారిత్రాత్మకమైన ఘట్టాన్ని తీసుకొచ్చి ఒక భారతదేశంలోనే ఫస్ట్ టైం ఒక హైదరాబాద్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని కంట్రీ వైడ్గా ప్రతి కంట్రీలో చేసే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఫార్ములా ఈకి సంబంధించిన ప్రాధాన్యతను తెలుపుతూ మన ఖ్యాతిని పెంచుతూ మన రాష్ట్రాన్ని మేల్కొల్పుతున్న వాళ్ళని మీరు ఇలా అంటున్నారు, అసలు మీకు కొంచెమైనా జ్ఞానం ఉందా అని ఇటు ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వాళ్ళు వీళ్ళ మీద ఎలిగేషన్ చేస్తున్నారు. సో మనం చూస్తున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనకు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇలాంటి కేసులు కానీ ఇలాంటి లోటుపాట్లు కానీ మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ కేసులో ఇంకెంత దూరం పోతుంది, ఎవరు అరెస్ట్ అవుతారు అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిన విషయమే. అండ్ ఈ కేసు మీద లేకపోతే ఈ ఎలిగేషన్ మీద మీ ఒపీనియన్ ఏంది? కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వడం బాగుందా, లేకపోతే అదైతే తీసుకుందో ఫార్ములా ఈ అనేది దానికి ఒప్పందాలు కుదుర్చుకొని మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రజెంట్ చేసి దాని ప్రాధాన్యతని మన రాష్ట్ర ప్రాముఖ్యతను పెంచాలని మీరు అనుకుంటున్నారా? లేకపోతే కేసు అయిన వాళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి, చట్టం ఎవరికైనా చుట్టం కాదు, అది మంత్రులైనా, అది ఈవెన్ రేవంత్ రెడ్డి సీఎం గారైనా సరే ఎవరిని కూడా మనం ఇక్కడ బేర్ చేయాల్సిన అవసరం లేదు, తప్పు చేసిన వాళ్ళందరూ శిక్ష అనుభవించాలని మీరు అనుకుంటున్నారా అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మాట్లాడాల్సుకునేది, కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం బాగుపడిందా ఈ సంవత్సరం 6 నెలల కాలంలో అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి కింద తెలపండి. అండ్ చూద్దాం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది. అండ్ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకవేళ అక్రమాలు చేసినా లేకపోతే మంచి చేసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాగతిస్తుందా లేకపోతే ఎలిగేషన్ చేస్తుందా అనేది మనం ముందు చూడాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ కేసులో ఆల్రెడీ ఏసీబీ విచారణ ఆల్రెడీ చేపట్టింది. అండ్ దీంట్లో భాగంగా ఇంకో విషయం ఏంటంటే, సో ఈ ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ గారిని అండ్ తర్వాత ఐఏఎస్ అరవింద్ కుమార్ గారిని హెచ్ఎండిఏకి సంబంధించి ఈ కేసుని ఏసీబీ ఈ రోజు విచారణ చేపట్టింది. ఆ విచారణ ఈ రోజు జరగబోతుంది. అండ్ దానిలో భాగంగా ఏదైతే స్పెషల్ టీం ఉన్నారో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వెళ్ళి ఈ లావాదేవీలు ఎలా జరిగాయి, అసలు 55 కోట్ల స్కామ్ ఎక్కడ జరిగిందని వాటికి సంబంధించిన స్టేట్మెంట్స్ని తీసుకురావడానికి వాళ్ళు కూడా అన్ని సన్నాహాలు సిద్ధం చేశారు. సో తీరా మనం ఇక్కడ చూసుకుంటే విచారణలో భాగంగా ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అని విచారణలో తేలిన తర్వాత ఎవరు జైలుకి వెళ్ళాలి, ఎవరు కటకటాల వెనక్కి వెళ్ళాలనేది తీర్మానం మనం కోర్టులో చూస్తాం. కానీ నిజానికి ఇక్కడ చెప్పాలంటే
కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక్కడికి తీసుకొచ్చి ఆ రేస్ని ఫార్ములా ఈ రేస్లో ఫార్ములా 1, 2, 3 సిఈ ఇలా భాగంగా ఫార్ములా ఈ రేస్ని ఇక్కడికి తీసుకొచ్చి ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియాలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేసుకున్న నిర్ణయం ఏదైతే కేటీఆర్ గారు తీసుకున్నదో అది అల్టిమేట్లీ పర్ఫెక్ట్ అండ్ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ అది. కాకపోతే దానిలో అవకతవకలు జరగడం వల్లనే మేము కేసేస్తున్నామనే ఇనిషియేటివ్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. సో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ ఇనిషియేటివ్లో భాగంగా ఇప్పుడు ఏదైతే కేబినెట్ ఆమోదం లేకుండా ఆ తర్వాత బడ్జెట్లో నుండి డబ్బుని దుర్వినియోగం చేసినట్టు అండ్ ఆ తర్వాత హెచ్ఎండిఏలో ఉన్న అరవింద్ గారు ఎవరైతే ఉన్నారో అరవింద్ గారు కేసుకి సంబంధించి డబ్బులకు సంబంధించి కేటీఆర్ గారితో చేతులు కలిపి ఈ ప్రక్రియ చేశారు. ఇది గవర్నమెంట్తో సంబంధం లేకుండా చేసేది కాబట్టి ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగం కిందికి వస్తుంది. అందుకే మేము కేసిస్తున్నాం. దీంట్లో మేము అస్సలు తగ్గము అని రేవంత్ రెడ్డి గారు అని అంటే కేటీఆర్ గారు ఏమంటున్నారంటే నేను ప్రతి ఒక్కటి నేను ప్రూఫ్స్తో సహా నేను పెట్టి మాట్లాడడానికి రెడీగా ఉన్నా. నువ్వు రెడీగా ఉన్నావా రేవంత్ రెడ్డి? వస్తే నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చి నా ఎదురుగా ఉండి మాట్లాడు. రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు సవాల్ ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. నిన్న జరిగిన ఏదైతే ప్రెస్ మీట్ ఉందో ఆ ప్రెస్ మీట్లో భాగంగా కూడా కేటీఆర్ గారు ఏమన్నారంటే నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు రేవంత్ రెడ్డి. నేను అన్ని ఆధారాలతో సహా నేను మీడియా ముందుకే కావచ్చు లేకపోతే అసెంబ్లీలో కావచ్చు నేను ఎక్కడైనా నేను మాట్లాడడానికి వచ్చిన ప్రూఫ్స్ పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ గారు సవాల్ విసురుతున్నారు. సో మరి దీనిలో భాగంగా యాజ్ ఏ ప్రేక్షకులు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా కావచ్చు ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా కావచ్చు మీకు ఏ ప్రభుత్వం కరెక్ట్ అనిపిస్తుంది, ఎవరు రైట్ అనిపిస్తుంది? ఒకవేళ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ అనిపిస్తే కాంగ్రెస్ అని, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కరెక్ట్ అనిపిస్తే బీఆర్ఎస్ అని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ మీకు కేసీఆర్ ప్రభుత్వం హయాంలో నచ్చిందా లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాం మీకు నచ్చుతుందా అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ కేసులో విచారణలో భాగంగా ఎవరు జైలు వెళ్ళబోతున్నారు అండ్ ఎవరు కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు, అసలు ఏం జరగబోతుంది అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంది.